న్యాయవేదికకు స్వాగతం. మనం ఈ మధ్య మన అడ్వకేట్ రమ్య యూట్యూబ్ ఛానల్లో ఆడపిల్లలకి ఏ విషయాల్లో ఆస్తి హక్కు రాదు అనేది వీడియో చేసామండి. దాంట్లో చాలామంది కామెంట్స్ రూపంలో వాళ్ళ డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నియర్ బై అడ్వకేట్స్ని కన్సల్టేషన్ పే చేసి అడిగినా మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయండి. కానీ నన్ను నమ్ముకొని కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ పెట్టారు కాబట్టి అలానే అన్ని కామెంట్లకు మేము రెస్పాండ్ అవ్వలేము. ప్రతి ఒక్కళ్ళు ఇంకా కామెంట్లో పెట్టేస్తే రమ్య గారు ఏదో ఒక రోజు చూసి చెప్తారని అనుకోకండి. మ్యాక్సిమం ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్స్ కాబట్టి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం చేయడం కోసం ఈ వీడియోలు చేస్తున్నాం. మ్యాక్సిమం ఒక 10 వరకు కూడా వరుసగా Q&A క్వశ్చన్స్ అయితే ఆన్సర్ ఇస్తాను వీటిల్లో. మ్యాక్సిమం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. మేడం, మా హస్బెండ్కి నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. మా హస్బెండ్కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, పెళ్ళి అయిన తర్వాత కొన్నాడు. ఆ కొన్న ప్రాపర్టీస్ని మా మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత మా అత్తగారి పేరు మీద మామగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసేసాడు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ నా పిల్లలకి రావాలంటే ఎట్లా? అవి వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అని అంటున్నాడు అని ఆవిడ పాపం తన బాధను ఎక్స్ప్రెస్ చేసింది. యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాపర్టీసు గిఫ్ట్ డీడ్ రూపంలో మీ అత్తగారికి మీ మామగారికి ఆయన రాసేసినప్పటికీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ హస్బెండ్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొన్నారు అని చెప్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొన్న ప్రాపర్టీలు ఆయన ఇష్టం. ఆయన ప్రాపర్టీస్ ఆయన నచ్చిన వ్యక్తులకి రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ ఆయనకు ఉంటే మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది ఎక్కువ పర్సంటేజ్. ఈయనకి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్, ఆయన శాలరీ ఇంత, ఇవన్నీ చూపించి ఒక ₹10 ఆర్డర్ చేయించుకునే చోట ₹15, ₹20 ఆర్డర్ చేయించుకోగలుగుతాము తప్ప ఈ ప్రాపర్టీస్ని మాకు ఇప్పించేసేయండి, ఈ ప్రాపర్టీస్లో షేర్ ఇప్పించండి అని అడగడానికి పనికిరాదు. అలాగే ఒకవేళ ఆ ప్రాపర్టీస్ ఆయన పేరు మీద ఉంటే అతను మీకు ఆర్డర్ అయిన మెయింటెనెన్స్ ప్రాపర్గా కట్టకపోతే ఆ ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో అతను ముందుగా మేల్కొన్నాడు, ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యింది. సో అట్లాంటప్పుడు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ని వాళ్ళ పేరెంట్స్కి రాసి ఇచ్చేశాడు. లేకపోతే ఏ గుడికో గోపురానికో రాసినా కూడా అతని క్యారెక్టర్ ఏంటనేది ప్రూవ్ అవుతుందే తప్ప ఆ ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ, ఆ ఆస్తిలో షేర్ కోసం మీ పిల్లలు కేసు ఫైల్ చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మన వేరే కంట్రీస్లో పద్ధతి విధానం వేరు, లీగల్ ప్రొసీడింగ్స్, మన ఇండియాలో విధానం వేరు. ఇక్కడేమో డైవర్సు ఇవ్వరు, త్వరగా డైవర్సు తేలో. ఏదైతే మేజర్ ఏజ్ ఉంటుందో ఆ ఏజ్ అంతా కొలాప్స్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది అంటే ఇక్కడ సఫర్ అవుతున్న వ్యక్తులు ఎవరు? పిల్లలు, మీరిద్దరూ కాదు. ఇక్కడ మీ ఇద్దరు సఫర్ అయ్యే విధానం చాలా తక్కువ. ఎందుకంటే మీరిద్దరూ మీ గొయ్యి తవ్వుకొని మీరు నడుస్తున్న వ్యవహారం. ఆస్తులు అపనంగా పిల్లలకు వచ్చేయాలంటే ఇది ఒక లాజిక్ ఆలోచించండి. మీ ఇంట్లోనే మీ బ్రదర్కి జరిగితే, మీ బ్రదర్కి 4 ప్రాపర్టీలు ఉన్నాయి, వదినతో గొడవ జరిగింది, ఆయన ఆల్రెడీ ప్రాపర్టీలు మీ పేరెంట్స్కి రాయకుండా అలాగే ఉంచితే ఆవిడ తీసుకొని వెళ్ళిపోతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఇక్కడ మన ఇండియన్ సైకాలజీ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో. లీగల్ ప్రొసీడింగ్స్లో చేంజెస్ ఏమన్నా వచ్చి పిల్లలకి ఇంత ఇవ్వాల్సిందే, అది పిల్లలు వాళ్ళు మాత్రమే వాడుకోవాలి, భార్య వాడుకోవడానికి లేదు అని ఇట్లాంటి రూల్స్ ఏమన్నా పెట్టుకుంటూ కొంత యుఎస్ కంట్రీలో ఎలా ఉందో అలా ఏమన్నా సిస్టమ్ తీసుకొస్తే బెటర్. కానీ మన పద్ధతులు ఒకళ్ళ మీద ఒకరికి బోడి పెత్తనాలు ఎక్కువ. పిల్లల మీద తల్లిదండ్రులకు పెత్తనాలు, భార్య మీద భర్తకు పెత్తనాలు, కోడల మీద అత్తమామలకు పెత్తనాలు, అమ్మ నాన్న మీద పిల్లలకు పెత్తనాలు, ఇవన్నీ ఏదో రిలేషన్స్ ఇవి అవి అనుకుని ఉన్న ఇదిలో ఇప్పటికిప్పుడు ఇవన్నీ డివైడ్ అయిపోవడం కుదరదు. లీగల్ సిస్టమ్ ప్రకారం మీ హస్బెండ్ సఫర్ అయ్యేది మీరు ఇప్పుడప్పుడే డైవర్స్కి ఒప్పుకోరు, లేదా మీరు అడిగే కాంపెన్సేషన్ అనేది ఓ రేంజ్లో ఉంటుంది. మీకు అంత కాంపెన్సేషన్ ఇచ్చి మీతో విడిపోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సెకండ్ అమ్మాయిని చేసుకుంటుంది, ఆవిడ కూడా ఒక పిల్లని, కానీ ఇంత కాంపెన్సేషన్ ఇవ్వంటే జెంట్స్ ఏమైపోవాలా? సో రీజనబుల్ ప్రొసీడింగ్స్లోనే ఉంటాయి ఎక్కడైనా. కానీ వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే 2 years లోపు మ్యారేజ్ అయితే కనుక, మ్యారేజ్ అయ్యి 2 years లోపు వీళ్ళిద్దరూ విడిపోతే కనుక ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఏమి ఉండవు. పిల్లలకి ఎవరైతే ఉందో చైల్డ్ సపోర్ట్ మెయింటెనెన్స్ అనేది కొంచెం అతని శాలరీలో నుంచి ఇంత పర్సంటేజ్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ కోర్టుల్లో మనకి 5 years 10 years అనేది సిస్టమ్ అక్కడ లేదు. మ్యాక్సిమం 3 months నుంచి 6 months లేదా 1.5 year కంటెస్ట్ చేసుకుంటూ వెళ్తే, లేదా ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే ఎవరి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఓ 10 years మ్యారిటల్ సిస్టమ్ జరిగింది వాళ్ళకి. ఇద్దరు ఫైనాన్షియల్గా ఈవిడ 50,000 ఆయన 1 lakh ఉన్నారు. ఆ వేరియేషన్ ఏదన్నా కోర్టు ఆర్డర్ చేస్తుంది. అక్కడ ఇద్దరు ఈక్వలే. ఇక్కడ మనవాళ్ళు ఏంటంటే చేసే పనులేమో ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తుంటారు. ఫైనాన్షియల్ నావి నాకే,
నేను పిల్లల దాకా వచ్చేసరికి పిల్లల బాధ్యతలు ఇవి చూసుకుంటా. ఈ సైకలాజికల్‌గా ఉండే ఆలోచన విధానం మారేంత వరకు లీగల్ సిస్టమ్ మారదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను గొంతు చించుకొని వీడియోలో చెప్పుకోవడం గాని, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయండి. మీరు కన్నా పిల్లలు రోడ్డు మీద తండ్రి లేకుండా బతుకుతూ ఉంటారు. ఫైనాన్షియల్‌గా ఇవ్వండి అంటే, ఇస్తే ఏముంటది? చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని భర్తలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి, ఆ వచ్చే బల్క్ అమౌంట్‌ని తీసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటారు. జాబులు కూడా చేయకుండా. సో, ఎవరి కష్టం వాళ్ళు పడాలా. పెళ్లి అనేది ఏమి ఆస్తులు తీసుకొచ్చే లైసెన్స్‌డ్ కాదు. అది లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తామంటే అది కుదరదు. ఈ సిస్టమ్‌లో కొంచెం మార్పులొచ్చినియి అంటే అందరికీ ఈక్వల్ సెటిల్‌మెంట్‌లనేవి జరగడానికి అవకాశం ఉంది. మీ కేసులో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన ఇష్టం. ఆళ్ళ అమ్మా, నాన్నకి రాసుకున్నది కౌంటింగ్‌లోకి రాదు. మీరు అది కోర్ట్‌కి చెప్పడం వల్ల ఆయన క్యారెక్టర్ ఏంటనేది ప్రూవ్ అవుతది. ఒకవేళ ఆయన పేరు మీదే ఉంటే మీకు మెయింటెనెన్స్ సరిగ్గా రాకపోతే అటాచ్ చేసుకోవడానికి పనికొస్తదే తప్ప, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు మార్చేశాడు కాబట్టి మా పిల్లలకి ఏమి రావా ఆస్తిలో వాటాలు అంటే, ఇలా ఇచ్చుకుంటూ పోతే జీవితకాలంలో ఎవ్వరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలతోటి కలిసి కాపురాలు చేయరు. దీనికంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. మీ కేసులో అవి రావు. ఒకసారి పంపించి ఆళ్ళ పేరెంట్స్ పేరు మీదకి రాసేసినా వెళ్ళిపోయినట్లే లెక్క. మీరు అది చూపించి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఆర్డర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఒక క్వెషన్ దీనికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. నమస్తే మేడం, నా పేరు లక్ష్మణరావు. రీసెంట్‌గా ఒక అమ్మాయి పరిచయం అయింది మేడం. తనని మ్యారేజ్ చేసుకుంటున్నాను. కానీ తనకి 2019లో పెళ్ళయింది. తన భర్త రోజు తాగి వచ్చి కొడుతున్నాడని పెళ్ళైన 2 మంత్స్‌కే విడిపోయారు. విడాకులు తీసుకోలేదు ఇప్పటికి. అయితే ఇప్పుడు మేమిద్దరం ఒక అండర్‌స్టాండింగ్ మీద ఏదైనా ఒక అగ్రీమెంట్ రాసుకొని పెళ్లి చేసుకోవచ్చా? అగ్రీమెంట్‌లో ఏమని రాసుకోవాలి దయచేసి చెప్పగలరు? అరే బాయ్! అసల అడిగే ముందు కొంచెం కాన్సంట్రేషన్ తోటి, జ్ఞానంతో అడిగితే బాగుంటుందండి కొన్ని క్వశ్చన్స్. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య మనం చూస్తున్న కేసుల్లో అక్రమ సంబంధాలు బాగా ఎక్కువైపోయినాయి. 2019లో 2 మంత్సే మ్యారిటల్ రిలేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి, అది అబ్బాయి అయితే మనం టెన్షన్ పడాలి కానీ అమ్మాయికి డైవర్స్ కావాలి అంటే ఇమ్మీడియట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే అది ఎక్కడున్నా కానీ అతను వచ్చి మ్యూచువల్ సెటిల్మెంట్ చేసుకుంటాడు. చేసుకోలేదనుకోండి ఇప్పటికి ఆల్రెడీ 2019 అంటే 5 ఇయర్స్ అయిపోతుంది. 5, 6 ఇయర్స్ అయిపోతున్న కేసులు వేసినా తను గెలిచేసేది కదా! ఈ పాటికి క్లోజ్ అయిపోయేవి. ఏమీ వేయకుండా ఖాళీగా కూర్చొని అయ్యయ్యో! ఇప్పుడేస్తే ఇంకో 5 ఏళ్ళు పడుతుందిగా కోర్టులో అనుకుంటే, మీరు ఇమ్మీడియట్‌గా వేసే కేసులు మీకు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడో, లేకపోతే మీరు విక్టిమ్‌లు అని బాధపడినప్పుడు ఇమ్మీడియట్‌గా వేసే కేసులు కొంచెం ప్రాపర్ వేలో ఉంటాయి. అలా మీరు వేసుకొని ఉంటే బాగుండేది. ఈ పాటికి ఆ అమ్మాయికి లీగల్‌గా డైవర్స్ వచ్చేది. ఇన్ కేస్ లీగల్‌గా డైవర్స్ రాకుండా మేమిద్దరం ఏదైనా ఒక అగ్రీమెంట్ రాసుకొని పెళ్లి చేసుకోవచ్చా అంటే, మీ ఇద్దరూ ఇప్పటిదాకా అలాగే ఉండుంటారు నాకు తెలిసి. అలా ఉన్న కేసులో అది సహజీవనం కిందకు వస్తది. లేకపోతే అక్రమ సంబంధం కిందకు వస్తది. మీకు మీరుగా ఒక బాండింగు, ఒక లైసెన్సు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ లైసెన్సే పెళ్లి. దానికి మీరు ఇంపార్టెన్సీ ఇస్తారు గానీ, దాన్ని వదిలించుకోవడానికి ఇంపార్టెన్సీ ఇవ్వరా? పెళ్ళే ఎందుకు, మీరిద్దరు కలిసి ఉండాలనుకుంటే ఆ అక్రమ సంబంధాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. మీరు ఏదైనా ఒక బాండో లేకపోతే మీరిద్దరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అది లీగల్‌గా వ్యాలిడ్ కాదు. ఎప్పుడు మీ ఇద్దరిలో ఎవరికన్నా గొడవయ్యి ఒకళ్ళు కోర్టుకెళ్ళినప్పుడు నన్ను ఇట్లా మోసం చేసి పెళ్లి చేసుకుందండి, డైవర్స్ ఇవ్వకుండానే నన్ను ట్రాప్ చేసింది అని మీరేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాకు డైవర్స్ రాలేదు మేడం, ఇతను నన్ను ట్రాప్ చేసేసాడు, లీగల్‌గా సహజీవనం చేసేసాము ఇక్కడ మామూలుగా. సో ఇదిగోండి ఇట్లా రాశాడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఆవిడ వేసే కేసు చాలా డేంజర్‌గా ఉంటుంది. ఎందుకంటే మన లీగల్ సిస్టంలో కొంచెం ఇంకా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. మీలాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగడానికి ఇష్టపడక ఓన్ డెసిషన్స్ తీసేసుకుంటున్న వ్యక్తులు ఉన్నప్పుడు షార్ట్ టైంలో డైవర్స్ రావడానికి ఏం అవకాశం ఉంది అనేది లీగల్ అథారిటీస్ వాళ్ళు కొంత ఆలోచిస్తూ ఉంటే బెటరు. అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మ్యారిటల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయినప్పుడు డైవర్స్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఎన్ని రకాల జడ్జిమెంట్స్ ఇచ్చినప్పటికీ ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఒక వ్యక్తికి ఇష్టం ఉండి ఇంకో వ్యక్తికి ఇష్టం లేకపోతే అవి లీగల్ ప్రాసెస్లు జరుగుతున్నాయి. మనకి ఏమైనా కామన్ కోడ్ వచ్చిన తర్వాత దాంట్లో 3 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఉంది. కొంచెం ఇలా ఒక వ్యక్తికి ఇష్టం లేదు, విడిపోయి చాలా సంవత్సరాలు మోర్ దాన్ 2, 3 ఇయర్స్ అయిపోయింది అనుకున్నప్పుడు 1.5 ఇయర్లోనే డైవర్స్ కేసులు క్లోజ్ అయ్యేలాగా అమెండ్మెంట్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఇలా సైడ్ ట్రాక్ తొక్కకుండా ఉంటారు. ఒక లీగాలిటీ అంటే ఒక భయము, రెస్పెక్ట్ ఉండాలి అంటే రిజల్ట్ కూడా ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది. ఈ రోజున వీళ్ళు ఇలా ఆలోచించకుండా ఉంటారనేది నా ఉద్దేశం. ఇక మీ విషయానికి వస్తే లక్ష్మణరావు గారు,
ఏమన్నా అగ్రిమెంట్ రాసుకున్నా ఏం రాసుకున్నా అది మీ ఇద్దరు బాండింగే తప్ప మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు, అది అక్రమ సంబంధం కిందకే వస్తుంది. రేపటి రోజున ఆ అమ్మాయి మీ మీద ఏ కేసులు అయినా వేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు సేఫ్ సైడ్లో ఉండాలి అనుకుంటే రాయించుకోండి. నాకు 2019లో పెళ్ళయింది, 2 months కలిసే ఉన్నాను, తర్వాత నా భర్త తాగుబోతూ తిరుగుబోతూ కొట్టడం వల్ల నేను వచ్చేసాను. ఒకవేళ రేపటి రోజున ఇతనితో అంటే మీతో ఏదైనా గొడవలు అయితే నేను ఎటువంటి కేసులు ఫైల్ చేయకుండా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోతానే తప్ప ఇతని మీద ఎటువంటి ఫాల్స్ కేసులు వేయను అని చెప్పి సేఫ్ సైడ్లో ఉంటే రాయించుకోండి. అలాగే అమ్మాయిలు ఒకవేళ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు కూడా అలాగే రాయించుకోండి. నాకు ఈ అమ్మాయికి ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందని, విడాకులు రాలేదని తెలిసే ఈయన పెళ్లి చేసుకుంటున్నాను, రేపటి రోజున ఏదన్నా వస్తే ఆవిడకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాను, మేము లీగల్గా కోర్టుల చుట్టూ తిరిగి కోర్టు యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ చేయం అని చెప్పి రాసుకోండి. అర్థమవుతుంది. దీనికేం స్టేట్మెంట్లు అట్లా ఉండవండి. ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మీకు తోచినట్టు రాసుకొని ఒక 2 విట్నెస్లను పెట్టుకోండి. ఇలాంటి అక్రమ సంబంధాలు నేనేమో ఎంకరేజ్ చేయట్లేదు. మీరు అడిగిన సలహాకి ఇది లీగల్గా వ్యాలిడ్ కాదు. అయినా కానీ మీ ఇద్దరు బాండింగ్కి మేము మీ ఇళ్లలోకి వచ్చి ఏం జరుగుతుంది అనేది ఎవరో సోషల్ వర్కర్లు ఎవరో వచ్చి చూసి చావరు కాబట్టి మీ పని మీరు ఎట్లాగో కానిస్తున్నారు. అందులో కొంత సేఫ్ సైడ్లో ఉండడం కోసం చెప్తున్నాను అంతే.